ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వందనములు. అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని వాక్య భాగాన్ని, ఈ దినపు వాగ్దానాన్ని లేదా ఈ దినం దేవుని మాటను మనం ఒకసారి విందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత పరిపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా. దేవుడు తన లేఖన భాగాన్ని మన హృదయంలో ఫలింపజేయను గాక. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ మాటలు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం ఏం రాయబడింది ఇక్కడ అంటే, తల్లి ఒడిలో కూర్చుండ్రది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా అన్నమాట. తల్లి గర్భంలో రూపింపబడిందే ఎమ్మడే, అది దేవునికి తెలుసు. దేవుడే రూపించబడేది. ఎప్పటి నుంచి ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడంటే, ఒక తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు, సంఖ పెట్టుకుంటున్నాడు. ముదిమి వచ్చేంత వరకు, వృద్ధాపం వచ్చేంత వరకు కూడా మనల్ని ఆదరిస్తూ వాడై ఉన్నాడు. కింద రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో, అంటే ఈ 3వ వచనంలోనే ఒక మంచి మాట ఉంది. ఏంటనంటే, తల్లి ఒడిలో కూర్చుండేది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా నా మాట ఆలకించడు. మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే, దేవుని మాట ఆలకించాలి. ఏం చేయాలి? నెంబర్ 1, దేవుని మాట ఆలకించాలి. ఏం చేయాలి? దేవుని మాట ఆలకించాలి. మొట్టమొదటి ఏంటంటే, గర్భంలో ఉన్నది మొదలుకొని చూసినవాడు ఆయనే. గర్భంలో పుట్టినది మొదలుకొని నిర్మించినవాడు, అవయవాలు నిర్మించినవాడు ఆయనే. కాబట్టి ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. కలుగు చేసిన వాని మాట వినాలి. కలుగు చేసిన దేవుని మాట వినాలి. ఆయన అంటాడు, నా మాట వినాలి. మొదటిది ఏంటంటే, నా మాట ఆలకించుడి, అంటే వినాలి. రెండవది ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఎవరంట? వృద్ధాపం వచ్చేంత వరకే. ఒకటి తల్లి గర్భం అన్నాడు, 2 ముదిమి వచ్చే వరకు అన్నాడు, అంటే వృద్ధాపం వచ్చేంత వరకే. ఈ రెండో మాటలో ఏంటంటే, ఆయన మాట వింటే గనక ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరవేరకు, అంటే నీకు తెల్లనెత్తి వచ్చేంత వరకే ఏం చేస్తాడంటే ఎత్తుకొని వాడను నేనే. ఒక బిడ్డని మనం మహా అంటే, ఒక బిడ్డని 3 ఏళ్ళ కంటే ఎక్కువ ఎత్తుకోలేము. ఎంత తల్లి ప్రేమ ఉన్నా ఒక 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఎత్తుకోలేరు, సంఖ పెట్టుకోలేరు. పా నువ్వు బరువు అయిపోయినావు నాకు అంటారు. దిగు, ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటువా, చిన్న పిల్ల అనుకుంటువా అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకు తెల్లనొత్తి వచ్చినా కూడా ఎత్తుకొని తిరుగుతాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను ఆయన కాపాడుతాడు. నీ మీద ఆయన తన హస్తం ఉంచుతాడు. ఎప్పుడు దూతలు నీకు కావులుగా ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నీ తల వెంట్రుకలు నెరే వరకు ఎత్తుకొని వాడను నేనే అని అన్నాడు. అందుకనే ఇంకా ఏమంటాడంటే, నేను చేసి ఉన్నాను. ఏమంటాడు? ఎత్తుకొని వాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడు నేనే. చేసినాడు కూడా ఆయనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. మూడవది ఏంటంటే, రక్షించే దేవుడు. ఎన్ని మాట్లాడినా ఆయన మాట వింటే ఏం చేస్తాడంట? ఆయన మాట వింటే ఏం చేస్తాడు? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు. రెండవది. మూడవది ఏంటి? రక్షించువాడు. మొదటిది చెప్తారా? మొదటిది ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. రెండవది రక్షిస్తాడు కదా. ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన. అందుకనే ఆయన మాటిని ఏం చేయాలనంటే, ఆయన మాటిని రక్షణ పొందాల. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 22వ వచనంలోన 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేనే నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మోకాళ్ళు వంగల. అందుకని కొత్త నిబంధనలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ప్రతి మోకాలు యేసునామంలో ఏం చేయాలంట? వ్రొంగాలి. అటు కాప్ చేసుకో, రెడ్ మీద పక్కకొద్దు. యేసునామంలో ప్రతి మోకాలు
వంగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ముందుగానే ఆయన ప్రమాణం చేసిన రీతిగా దేవుడను నేనే, ఏ దేవుడు లేడు అన్నాడు. భూదిగంత నివాసులారా, ప్రపంచమంతా యేసు వైపు చూసి రక్షణ పొందాలి. దేవుడు ఉన్నాడా అంటే లేడు. ఇంకొక్కటే దేవుడు. ఏమంటాడంటే మరలా 46వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం చదివితే చక్కటి మాటలు కనబడతాయి. 8వ వచనంలోన ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? 9వ వచనంలో, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడు? ఎవడనూ లేడు అంటాడు. నన్ను పోలిన వాడు ఎవడనూ లేడు, ఒక్కడే ఆయనే. దీని అర్థం ఏంటనంటే నన్ను ఎవరితో సాటి చేస్తారన్నాడు. ఈ భూమి మీద దేవతలు దేవుళ్ళు అనబడినవి ఉన్నవేగా, అవి ఉన్నవి కాదు అనబడినవే కానీ ఉన్నవి కాదు. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, ఏకనామం కలిగిన దేవుడు, ఏకమైన దేవుడు. మంచి మాట. ఈ ఉదయకాలమున ఆయన మాటలను ఆయన ఏం చేస్తాడనంటే మనల్ని ఏం చేసినాడంటే తల్లి గర్భంలో నుండే మనల్ని చూసిన దేవుడు, సంక పెట్టుకుని దేవుడు, ఆయన రక్షణ కలుగు చేసిన దేవుడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుడు అక్కడ మనందరినీ నడిపించును గాక. ఆమేన్.